నమస్కారం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక అద్భుతమైన థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయోనా? ఈరోజు మన విశ్లేషణలో అసలక్కడ ఏం జరుగుతోంది, ఈ పొలిటికల్ డ్రామా వెనక ఉన్న అసలైన రాజకీయపరమైన చిక్కులు ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా చూద్దాం. చూస్తుంటే తమిళనాడు ఇప్పుడు మునుపెన్నడూ చూడని ఒక పెద్ద రాజకీయ సంక్షోభం అంచున నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక మామూలు పాలిటిక్స్ కాదు, రాష్ట్ర భవిష్యత్తునే మార్చేసే రేంజ్ వ్యవహారం. సో నేరుగా పాయింట్కి వచ్చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెద్ద రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామా చేస్తే అసలు ఏమవుతుంది? వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదూ. ఎగ్జాక్ట్గా ఇదే ప్రశ్నతో మన అసలు కథ మొదలవుతుంది. దీనివల్ల ఏకంగా ఆ రాష్ట్రం మొత్తం మళ్లీ ఎన్నికలకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనే పెద్ద చర్చ ఎప్పుడు నడుస్తుంది. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకొచ్చింది, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ముందుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు, ఆ తరువాత మొదలైన డ్రామా గురించి చూద్దాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క అద్భుతమైన విజయం, ఇంకో పక్క పవర్లోకి రాలేని పరిస్థితి. అవును, హీరో విజయ్ గారి పార్టీ టీవీకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాస్తవం ఏంటంటే, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్, అంటే ఆ పూర్తి మెజారిటీని వాళ్ళు సొంతంగా సాధించలేకపోయారు. అతిపెద్ద పార్టీగా ఉన్నా సరే పవర్లోకి రాలేని ఒక రకమైన డెడ్ లాక్ ఇక్కడ ఏర్పడింది. ఇదొక్కటే ఇప్పుడున్న టెన్షన్ అంతటికి మెయిన్ రీజన్. సరే, ఇప్పుడు ఈ మూకుమ్మడి రాజీనామాలో వార్నింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఇక్కడ ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ జోరుగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, బద్ధశత్రువులైన డిఎంకే అలాగే ఏఐఏడిఎంకే ఈ రెండూ పార్టీలు చేతులు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయట. మనకు తెలుసు కదా, ఈ రెండూ పార్టీలు సాంప్రదాయంగా ఎంతటి పొలిటికల్ రైవల్సో. కానీ కేవలం టీవీకే పార్టీని అధికారానికి రాకుండా ఆపడానికి వాళ్ళు ఏకమవుతున్నారని జరుగుతున్న ప్రచారం ఈ డ్రామాకి మరింత మసాలా దట్టించింది. అఫ్కోర్స్ మనం ఇక్కడ ఎవరి సైడ్ తీసుకోవట్లేదు, కేవలం జరుగుతున్న ప్రచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనలైజ్ చేస్తున్నామంతే. మరి ఈ రూమర్స్కి టీవీకే ఎలా రియాక్ట్ అయ్యింది? వాళ్ళు ఏకంగా ఒక అల్టిమేటం ఇచ్చేశారు. ఒకవేళ డిఎంకే ఏఐఏడిఎంకే నిజంగానే కనుక ఆ కూటమి కడితే తమ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలందరూ టోటల్గా అసెంబ్లీకి రిజైన్ చేస్తారని ఒక భయంకరమైన ప్రకటన బయటకొచ్చింది. అస్సలు ఎవరూ ఊహించని ఎత్తుగడ ఇది. అధికారంలోకి రాలేకపోయినప్పుడు సింపుల్గా ప్రతిపక్షంలో కూర్చోవడం మానేసి ఏకంగా అసెంబ్లీ నుంచే తప్పుకోవాలనే ఈ ఆలోచన రాష్ట్ర రాజకీయాల్లో అక్షరాల భూకంపమే సృష్టించిందని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు అసలైన రాజ్యాంగపరమైన మ్యాథమెటిక్స్ ఎలా వర్కౌట్ అవుతాయో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వెరీ క్రూషియల్ పాయింట్ ఉంది. ఎమ్మెల్యేలందరూ వెళ్లి రాజీనామా పత్రాలు ఇవ్వగానే మరుక్షణం వాళ్ళ పదవులు పోవు. రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు మూకుమ్మడిగా రాజీనామా చేసినా సరే దాని అసెంబ్లీ స్పీకర్ గారు అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన తరువాతే అవి అమల్లోకి వస్తాయి. అంటే ఇక్కడ స్పీకర్ ఒక పవర్ఫుల్ గేట్ కీపర్ లాంటివారు అన్నమాట. సో ఈ లీగల్ పాయింట్ అనేది ముందు ముందు జరగబోయే రాజకీయ చదరంగంలో చాలా కీలకం కాబోతుంది. అసలు ఈ అసెంబ్లీ లెక్కలు ఎలా మారుతాయంటే, స్టెప్ 1లో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారు. ఒకవేళ వాటిని స్పీకర్ ఆమోదిస్తే ఏమవుతుంది? అప్పుడు స్టెప్ 2లో అసెంబ్లీలోని టోటల్ సీట్ల సంఖ్య అమాంతం పడిపోతుంది. దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా స్టెప్ 3 మీద పడుతుంది. అంటే సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్, అదేనండి మెజారిటీ మార్క్, అది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. ఈ లెక్కల వల్ల ఏమవుతుందంటే, కొత్త కూటమి ఈజీగా మెజారిటీ ప్రూవ్ చేసుకోవచ్చు, లేదా అంతా గందరగోళమయ్యి ఏకంగా మళ్లీ ఎలక్షన్స్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గవర్నర్ గారి రోల్ ఏంటి, ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇలాంటి ఒక పెద్ద డెడ్ లాక్ ఏర్పడినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ గారి ముందు 3 క్లియర్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1, సభలో మెజారిటీ నిరూపించుకోగలం అని కాన్ఫిడెన్స్ ఉన్న పార్టీని గాని కూటమిని గాని పిలిచి ప్రభుత్వం ఫామ్ చేయమనడం. ఆప్షన్ 2, సభలో ఫ్లోర్ టెస్ట్ అంటే బల పరీక్ష నిర్వహించాలని డైరెక్ట్ చేయడం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్, ఏ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్లో లేకపోతే అప్పుడు రాష్ట్రంలో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని సిఫారసు చేయడం. అంటే ఈ ఎపిసోడ్ మొత్తానికి అసలైన సుప్రీం అథారిటీ గవర్నరే, ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్. సరే, ఇంతకీ ఫ్యూచర్లో ఏం జరగబోతోంది? నెక్స్ట్ ఏంటి? బయట ఎన్ని వదంతులు ఎన్ని వార్నింగ్స్ నడుస్తున్నా ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మనం మిస్ అవ్వకూడదు. అదేంటంటే, డిఎంకే మరియు ఏఐఐడిఎంకే పార్టీలు కలవబోతున్నాయని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. అదంతా జస్ట్ ఒక ఊహాగానం మాత్రమే.
ఇప్పటిదాకా ఆ రెండు పార్టీల నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. సో ఈ కూటమి వ్యవహారం అనేది ఇంకా గాల్లోనే ఉందన్నమాట. పైకి సైలెంట్గా ఉన్న ఈ అధికారిక మౌనమే దేశవ్యాప్తంగా అందరిలోనూ ఒక రేంజ్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఫైనల్గా అసలు $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త పొలిటికల్ కాంబినేషన్ అధికారంలోకి రాబోతుందా, లేక ఏకంగా ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేసి అసెంబ్లీయే రద్దయిపోయి మళ్లీ జనాలు ఓట్లు వేయాల్సిన ఆ పాత పరిస్థితే రిపీట్ కాబోతుందా? కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్, మైండ్ గేమ్స్ ఇవన్నీ కలిసి తమిళనాడుని ఎటు తీసుకెళ్తాయో చూడాలి. ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన క్లైమాక్స్కి దారితీసేలా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉందాం. మీరైతే ఫైనల్గా ఏం జరుగుతుందనుకుంటున్నారు? ఆలోచించండి.